డ్రోనా డ్రోన్ బాగుంది కదా. మాకైతే ఇంక ఇక్కడ పాల కొమ్మలు కొట్టుకురావడానికి వెళ్తున్నాం. ఇక్కడ హర్ష అయితే ఎందుకు పరిగెడుతున్నాడు అంటే వాటర్ మర్చిపోయినారు ఇక్కడ, అందుకోసం పరిగెడుతున్నాడు. ఇక్కడ నేడుమాన్ దగ్గరికి పాల కొమ్మలకి అయితే వచ్చినాము. ఇంకా డైరెక్ట్ వేయండి, చాలా బాగుంటుంది, బోర్గా ఫీల్ అవ్వకండి, చాలా బాగుంటుంది రియల్గా అయితే. ఇంకా నేను వాయిస్ ఇస్తే ఆ సౌండ్స్ అందరూ మాట్లాడేది అది మొత్తం న్యాచురల్ని అయితే కోల్పోతాం అనమాట. సో అందుకోసం అయితే ఇలా రియల్గా అయితే పెడుతున్నా. నేను మా వదిన పాప అనమాట, చిన్న పాప నిహారిక. సో ముగ్గురు నిలుచుకున్నాము. ఇక్కడ మాన ఎక్కిండేది వచ్చేసి మా తమ్ముడు అండి, మా చిన్నాన్న కొడుకు అనమాట, తనది మ్యారేజ్. సో అందుకోసం అయితే ఇంకా వీడియోస్ అయితే బై 1 get 1 ఆఫర్ కింద అన్ని తర్వాత ఒకటి ఆఫర్లు లైన్గా వస్తూ ఉంటాయి. సో మ్యారేజ్ అయ్యే వరకు మొత్తం వీడియోస్ అయితే పెడతాను, చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా. పాల కొమ్మలు కొట్టేసి ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. సో పాలకొమ్మలు హల్దీ నేను వచ్చినప్పటికి లేట్ అయిపోయిందండి బెంగళూరు నుంచి, అప్పటికి హల్దీ ఫంక్షన్ అయిపోయింది. ఇంకా పాలకొమ్మల ఫంక్షన్ వచ్చినప్పటికి నేనైతే వచ్చినాను. మనకు ఎప్పుడు మనం వెనకలే అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా అయితే వెంటనే చూడండి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అట్లాగే పరిగెత్తుకు వచ్చేసినాను. అప్పటికి పాలకొమ్మలకి వెళ్తున్నారు. ఇక్కడ తమలపాకు చెట్టు చూసారు ఎంత బాగుందో. సో అందుకోసం అయితే వీడియో తీసినాం అనమాట. ఇంకా మండపం దగ్గర అయితే చూద్దాం. ఈ మండపం వచ్చేసి రాయచోట్లో గాలివీడ్ రూట్కి అయితే ఉంటుందండి. భాస్కర్ అండ్ భార్గవి అనమాట, పేర్లు భలే కలిసినాయి కదా, చాలా బాగున్నాయి. ఇక మేము పెళ్ళికి అయితే వచ్చేసినాము. ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది చూడండి. పెళ్ళి చాలా బాగా జరిగింది, సందడిగా హ్యాపీగా, చాలా బాగా అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. గజ 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 సౌండ్ మామూలుగా లేదండి. ఊర్లో పెళ్ళికి కుక్కలాడబడి అంటారు కదా, మా పెళ్ళికి కుక్కలాడబడి అయిపోయింది. ఇప్పుడు చూసారా, ఫస్ట్ గణపతి దర్శనం అయితే చేసుకొని ఇంకా వీడియో అయితే పర్ఫెక్ట్గా రావాలన్నది నా ఫోకస్ అన్నమాట. ఇంకా హర్ష చేతికి అయితే వీడియో ఇచ్చేసినాను, మంచిగా తీసాడు లేదని ఒక కన్ఫ్యూజ్, ఒక టెన్షన్ అనమాట, ఇంటెన్షన్ ఒకటి కొంచెం అట్లా ఉంటుంది, వీడియో సరిగా తీస్తారా లేదనేసి. రూమ్లోకి అయితే వచ్చేసినాము. సో అక్కడి నుంచి మండపం దగ్గర నుంచి రూములు తీసుకున్నాం కదా. సో ఇక్కడైతే మనం డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవాలి, రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ లేట్గా అయితే వచ్చినాము. ఇక్కడైతే ఇంకా ఈ రూమ్లో ఎంతమంది, ఈ అమ్మాయి నా పక్కన నిలుచుకునే అమ్మాయి వచ్చి మా పెద్ద నాన్న కూతురు, ఉండేది మా అన్న కూతురు, నా వెనకాల ఉండేది వచ్చేసి మా అన్న కూతురు అనమాట. అన్న కూతురు అంటే పెద్ద నాన్న అన్నమాట, కొడుకు. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మకి సిస్టర్ అవుతారు ఈ పిన్ని, అమ్మ రిలేషన్ సైడ్ అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలండి, మా తమ్ముడు భార్య, పిల్లలు, మా వదిన, అందరూ రూమ్లో రచ్చ రచ్చగా మామూలుగా లేదు. సౌండ్స్ అయితే ఇక మీకు కూడా తలనొప్పి వస్తుంది అనమాట. ఇంకా నేను మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు కదా. ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎన్నో ఫ్లోర్లో ఉండేది? బాయ్ బాయ్. తను మా తమ్ముడు భార్య, బాగా జోకులు వేస్తూ ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది అందరితో. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, మేము ఇలా పైకి వెళ్తుండగా మా తమ్ముడే కిందికి వచ్చేసాడు. వీళ్ళైతే ఇంకా పైన ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాం కదా, సో అందుకోసం అయితే పైన రూమ్లోకి పెట్టడానికి అయితే ఇంకా ఆల్రెడీ అయితే ఇక్కడ మనకి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ రిసెప్షన్లో ఇంకా ఇక్కడ సాంగ్స్ కూడా ఉన్నాయి, మరి వీడియోస్ కాపీ రైటింగ్ వస్తే నేనేం చేయలేను కూడా. సో ఇప్పుడు మా గ్యాంగ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ ఎంట్రీ మా నిహారికతోనే స్టార్ట్ అయింది. మా నేహ, మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు, మా పిల్లలు, సో తర్వాత అమ్మ నాన్న అందరూ బ్యాచ్ మొత్తం.
డెకరేషన్ అయితే చూసేసినాము. చూసేసిన తర్వాత కొంచెం అలసిపోయామబ్బా, వెంటనే తినడానికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే గులాబ్ జామున్ లాగా చాలా బాగున్నాయి. సో నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇక్కడైతే వెంటనే తినేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యారేజ్ వీడియోతో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.